యేసుక్రీస్తు నామంలో ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సికింద్రాబాద్లో జరిగించబడబోయే పరిశుద్ధాత్మ అగ్ని అభిషేక స్వస్థత కూడికకు ప్రతి ఒక్కరు విచ్చేయాలని కోరుకుంటున్నాము. మరి 12వ తారీఖు ఉదయం 9 గంటలకు సెయింట్ థామస్ తమిళ్ చర్చిలో జరిగించబడబోతుంది. ఎవ్వరు మిస్ కావద్దు. ఈరోజు ఒక చిన్న వాక్యాన్ని నేను మీకు తెలియపరచాలనుకుంటున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములు ఆసక్తితో అపేక్షించుడి. ప్రేమ కలిగి ఉండుట ప్రయాసపడుడి. ప్రేమ అనేది ఈ భూమి మీద చల్లార్చబడుతూ ఉన్నది. ప్రేమ కోసం ప్రయాసపడుడి అంటున్నాడు. ప్రయాసపడుడి అంటే మనము ఒకరిని ప్రేమించుట నేర్చుకోవాలి. ద్వేషించుట, విమర్శించుట, ఒకరిని బాధ పెట్టుట అటువంటివి ఏమి కూడా మనం చేయకూడదు. మనకి ఎన్ని వరాలున్నా ఏమున్నా ప్రేమ లేకపోతే అవన్నీ వ్యర్థమే. కాబట్టి ఒకరిని ఒకరు ప్రేమించుకోవడము, ఆదరించుకోవడము, సహాయం చేరుగా ఉండాలి. కానీ ఒకరిని దూషణమైన మాటలు దూషించేవారిగా మనం ఉండకూడదు. ఎందుకు అంటే ఎవరి సమయం ఎప్పుడూ తెలియదు. ఇప్పుడు క్రైస్తవులుగా మనం ఉంటున్న, దేవుని బిడ్డలుగా ఉంటున్న మనందరము కూడా ఒకటిగా ఉండి ఒక ప్రేమను కలిగి ఉంటే దేవుడు ఎంత సంతోషిస్తాడు. ఎందుకు ఇవి విమర్శలు? ఎందుకు ఒకరిపై ఒకరు జగడమాడుకోవడము, పగలు పెంచుకోవడము, కక్షలు పెంచుకోవడము? వీటి వల్ల వచ్చే లాభం ఏంటి? మనకి వీటి వల్ల ఏ సంతోషాన్ని పొందుకుంటున్నామో, ఏ ఆనందాన్ని పొందుకుంటున్నామో ఒక్కసారి ప్రతి క్రైస్తవులు, విశ్వాసులు, ప్రతి సేవకులు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. మనము క్షణపాటులో మన యొక్క ప్రాణము ముగింపు ఎప్పుడో తెలీదు. కానీ మనము ఈ యొక్క క్షణపాటులో పోయే ప్రాణము మనము ఎలా ఉంటున్నదంటే, మన ప్రాణము ఎవరిని విమర్శించదామా, ఎవరిని దుఃఖపరుస్తామా, ఇవన్నీ వ్యర్థమైనవి. ఒక్కటే, మనము ప్రేమ కలిగి ఉండుట ముందు మనం నేర్చుకోవాలి. దేవుడు ఒక్కొక్కరిని ఒక ప్రత్యక్షతలో వాడుకుంటాడు. కొంతమంది వాక్యములో రాయబడి ఉంది కదా, కొరింథీయులకు రాసిన పత్రికలు కొద్ది మందిని ఒక్క మారుగా వాక్యము మనం చూసుకుందాము. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 27వ వచనంలో చూసుకుందాము. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు అవయములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారుగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు కలిగిన వారు. అంటే దేవుడు ఒక్కొక్కరిని కొందరిని అపోస్తులుగాను, కొందరిని స్వస్థపరిచేవారుగాను, కొందరిని అద్భుత కార్యములు చేయవారుగాను, ఇలా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా వాడుకుంటూ ఉంటాడు. అలా వాడుకుంటున్నప్పుడు అందరూ కూడా క్రీస్తు గురించి చెప్తున్నారు కదా. దేవుళ్ళ గురించి కానీ వేరొక విషయాల గురించి చెప్పట్లేదు. ఎవరికి ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి వారు యేసు ప్రభు గురించి ప్రకటిస్తున్నారు. వారు సువార్తను ప్రకటిస్తూ అందరినీ రక్షణ మార్గంలోకి నడిపిస్తూ ఉన్నారు. అలా నడిపిస్తున్న వారిని మనం ఎందుకు విమర్శించాలి? ఎందుకు బాధపరచాలి? దైవజనులు వారు రాత్రింబగలు తినక వారి కుటుంబాలని విడిచిపెట్టుకొని, వారి బిడ్డలకి తల్లిదండ్రుల ప్రేమను పంచక, ఆత్మీయ బిడ్డలకి ప్రేమను పంచుతూ, దేవుని కోసము దేవుని సువార్త ప్రకటిస్తూ, వారు ఎంతో ఒక కాలి నడక నుండి సేవ ప్రారంభించి దేవుడు వారిని ఆశీర్వదించి, ఒకవేళ కారులోనే దేవుడు ఆశీర్వదించి కారు ఇవ్వచ్చు. అలా దేవుడు వారిని అలా వాడుకుంటూ వాళ్ళు ముందుకు సాగుతున్నప్పుడు ప్రోత్సహించే మనసు కలిగి ఉండాలి మనం. అంతేకాని విమర్శించే వారుగా మనం ఉండకూడదు. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు కదా, కొంతమందిని స్వస్థపరచు వరం ఇచ్చి వాడుకుంటాను అంటున్నాడు. కొంతమందిని వారిని అద్భుత కార్యాలు చేసేవారిగా వాడుకుంటానన్నాడు. ఇలా కొద్ది మందిని దేవుని ప్రత్యక్షతలో నిలబెట్టుకొని వాడుకుంటూ ఆయన సువార్తను ప్రకటింప చేస్తూ ఉన్నప్పుడు మనము ఇది తప్పు, ఇది రైటు, ఇది రాంగు అని అడుగుటకైనను విమర్శించుటకైనను మనం ఏ పాటి వారు? ఎవరము మనము?
నిజమైన క్రీస్తు ప్రేమను మనము కూడా వారిని చూసి ప్రోత్సహిస్తూ మనము కూడా ప్రకటించే వారిగా ఉండాలి, కానీ విమర్శించే వారిగా ఉండవద్దు. ఎవరు దేవుడిచ్చిన వరములను బట్టి వారు యేసు ప్రభు గురించి, యేసు యొక్క రక్తములో కడగబడి క్రీస్తు యొక్క సువార్తని వారు ప్రకటిస్తూ ఉన్నారు, కానీ వారిని మనము ఒక్క మాటైనను అనకూడదు. ప్రోత్సహించండి, వారికి సహాయము చేయండి. దేవుడు వారికి ఇచ్చిన బాధ్యత రీతిలో వాళ్ళు నడుచుకుంటున్నారు. ఆ విధమైన మనము దేవుని బిడ్డలుగా, సేవకులు, విశ్వాసులు, ప్రతి క్రైస్తవులము కూడా ఒకే ప్రేమను కలిగి మనం ముందుకు సాగుతుంటే ప్రభు ఎంత సంతోషపడతాడు, ఎంత ఆనందపడతాడు, ఎంత సంతోషపడతాడు. ఈరోజు మన దేవునికి మనమే సిలువ వేస్తున్నాం. విమర్శనలు చేసుకుంటూ, ఒకరినొకరు దూషించుకుంటూ, దూషణంగా మాట్లాడుకుంటూ ఈరోజు మనందరం మంచిగానే ఉంటున్నాం, కానీ ప్రభు ఎంత దుఃఖపడుతున్నాడు. సిలువ ఆనాడు వేశారు మనకు తెలుసు, కానీ ఈరోజు మనందరము కలిసి ప్రతిరోజు సిలువ వేసే వారిగా మనం నిలిచి ఉన్నాం. దేవుణ్ణి దుఃఖపరుస్తున్నాం. మీరు అనుకోవచ్చు, మేము సేవకులని ఇబ్బంది చేస్తున్నాం, వాళ్ళని దుఃఖపరుస్తున్నాం, వీళ్ళని దుఃఖపరుస్తున్నాం అనుకుంటున్నాం, కానీ దేవుణ్ణి దుఃఖపరుస్తున్నాం, ఆయనని గాయపరుస్తున్నాం. ఎందుకు మనకి ఇవన్నీ? అందరూ కలిసికట్టుగా క్రీస్తు ప్రేమ కోసం ప్రయాసపడి ఆ ప్రేమను కలిగి ఆయన కోసం మనం నిలిచి ఉంటే దేవుడు ఎంత ఆనందపడతాడు, ఎంత సంతోషపడతాడు. ఎంతమంది దైవచనులు దుఃఖపడుతున్నారు, వారిని విమర్శించి వారిని ఎంత దుఃఖపరుస్తున్న వారిగా ఉంటున్నాం. దయచేసి ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నది ఒక్కటే, మన సమయం ఎప్పుడూ తెలియదు. ఉంటున్న ఈ సమయంలో మనం సరి అయ్యి దేవుని ప్రేమను కలిగి ప్రేమను ప్రకటించేవారుగా, అందరితో సమాధానము కలిగి ప్రేమను కలిగి మనము ప్రతి ఒక్కరితో క్రీస్తు ప్రేమను కలిగిన వారుగా మనం నిలిచి ఉంటే మన క్షణపాటుల ప్రాణం పైన ప్రభు సన్నిధికి వెళ్తాం, ప్రభు రాజ్యానికి వెళ్తాం. అంతేకాని అపవాదికి చోటు ఇవ్వవద్దు. దేవుడు ఇచ్చిన ఈ యొక్క ప్రేమను అనేకులు పంచువారుగా ఆ ప్రేమను మనం కలిగి ఉండి అందరము ఒక్కటై ఒకే సమాధానంతో ప్రేమను కలిగి మనందరం నిలిచి ఉండాలని ఒక అమ్మగా కోరుకుంటున్నాను. ఎవరిని నేను విమర్శించుటలేదు, కించపరచుటలేదు. నేనే అనుకుంటున్నాను, 3 రోజుల నుండి కూడా ప్రార్థన చేస్తూ ఏడుస్తూ అడుగుతున్నా, దేవుడు ఎంత దుఃఖపడతాడు. దేవుని బిడ్డలుగా ఉంటున్న మనను మనమే పొడుచుకుంటున్నాం, మనను మనమే విమర్శించుకుంటున్నాం, మనను మనమే అబద్ధమైన మాటలు పలుకుతూ దేవుణ్ణి ఏడిపించేవారిగా ఉంటుండగా సాతానికి ఎంత నవ్వుతూ వాడు ఎంత ఆనందపడతాడు. అపవాదికి మనం ఒక చోటిస్తున్నాం. మనను మనము గాయపరుచుకుంటూ విమర్శించుకుంటూ దేవునికి సిలువ వేస్తూ మనము ఎంతో దూషణమైన మాటలతో మనం ఉంటున్నప్పుడు ఎవరు సంతోషపడతారు? అదొక్కసారి ఆలోచించండి. సాతాను సంతోషపడుతూ దేవుని వైపు చూసి నవ్వుతూ సంతోషపడుతూ ఉంటాడు. కాబట్టి అటువంటి చోటు అపవాదికి మనము ఇవ్వద్దు. అందరం ఒక ప్రేమను కలిగి ఉందాము. దేవుడు ఎవరికి ఇచ్చిన ప్రత్యక్షతలో వాళ్ళు ముందుకు సాగుతూ క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఎవరు ఆటంకపరచబాకండి, అడ్డుపడవద్దు. మీరు కూడా దేవుని సువార్త, దేవుడు మీకు ఇచ్చిన వరములను బట్టి, మీకు ఇచ్చిన కృపను బట్టి, మీకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి మీరు కూడా ఆత్మలను సంపాదిస్తూ ఈ అంత్య దినములో అందరికీ సువార్తను ప్రకటించువారుగా ఉండండి, కానీ విమర్శించువారుగా ఉండకూడదని ఒక తల్లిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. నా మాటల్లో మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే అందరినీ క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి మరొక్కసారిగా అందరము క్రీస్తు ప్రేమను కలిగి అందరము ఒకటిగా ఉండి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఆయనను సంతోషపరిచే బిడ్డలుగా మనందరం కలిసి ఉందామని ఒక అమ్మగా అడుగుచూ కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.